in Africa. ఒక అతను మరి ఆఫ్రికాలో సోమాలియా అనే ప్రాంతం నుంచి శుభవార్త పంపించాడు. And he said, Jesus born to you and to your family, as well as we're expecting to born Jesus in my family, in my country. కనుక నేను చెప్తున్నాను, యేసయ్య మీ కొరకు మీ కుటుంబం కొరకు పుట్టినట్లే మా కుటుంబంలో మా దేశంలో ఆయన పుట్టునుగాక. Praise the Lord. హల్లెలూయా. How many you know about Somalia? సోమాలియా అనే ప్రాంతం గురించి ఎంతమంది తెలుసు? It's the very poorest of the poor country in this world. ఈ ప్రపంచంలోనే పేద దేశం అది. And they eat human bodies. వాళ్ళు మనుషులు తింటారు. Oh, they kill people and they eat because there is no food. ఎందుకంటే ఆకలి బాధ చేత పని చేస్తారు. I was there, their border. They don't allow me to go to their country. వారి దేశానికి వెళ్ళడానికి నన్ను అనుమతించలేదు కనుక I was a minister at their border. ఆ యొక్క సరిహద్దులోకి వెళ్ళాను నేను. And I was seeing very, very pathetic condition in their country. ఆ దేశంలో ఉన్న ఆ దయనీయమైన స్థితిని నేను చూశాను. When I was traveling in Africa, in Kenya and Uganda and Tanzania and different places. కెన్యా, ఉగాండా, తాంజానియా రకరకాల ఆఫ్రికా ప్రాంతాలని దర్శించినప్పుడు I was founded there is a deepest poverty. అక్కడ భయంకరమైన దరిద్రత ఉంది. Because there are the lot of sin, there is a lot of gambling, there is a lot of problems going on in that country. అక్కడ భయంకరమైన పాపం ఉంది, భయంకరమైన పేదరికం కూడా ఉంది, భయంకరమైన దొంగతనాలు ఉన్నాయి. People are not yet transparent. ప్రజలలో మార్పు రావడం లేదు. They are speaking so many lies. రకరకాలుగా అబద్ధములాడుతున్నారు. And if they open their mouth, they speak lie. నోరు విప్పితే అబద్ధాలు. Oh, they never know how to speak truth. వాళ్ళకి సత్యం నిజం చెప్పడం తెలియదండి వాళ్ళకి. My dear brothers and sisters, సోదరులారా, if gospel born into your family, you should start to speak truth. ఇదిగో యేసయ్య నీ ఇంటిలో పుట్టి ఉంటే ఆ సత్యము నీ ఇంటిలో నుంచే రావాలి. Praise the Lord. హల్లెలూయా. You need to speak truth with your children. నీవు మీ యొక్క బిడ్డలతో నువ్వు నిజమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. Whenever you speak truth with your children, they learn from you to speak truth. తల్లిదండ్రులుగా మీరు నిజం పలికితేనే మీ పిల్లలు నిజాన్ని నేర్చుకుంటారు. Our God name is a truth. మన దేవుని పేరు సత్యవంతుడు. Praise the Lord. హల్లెలూయా. We should speak truth. మనము సత్యమే పలకాలి, వాడుక భాషలో నిజమే పలకాలి. Praise the Lord. హల్లెలూయా. Whenever you speak truth, that is Christmas started in your family. నీవు నీ నోటి ద్వారా సత్యము పలికితే నీ నుండి నిజమైన క్రిస్మస్ ప్రారంభమైనట్లే. When we speak truth, there is a joyful family will start. ఇదిగో నువ్వు సత్యము పలికినప్పుడు మీ ఇంటిలో నిజమైన ఆనందం ప్రారంభమవుతుంది. If you want to see Jesus is walking among your family, he love and he is looking truth in our families. యేసయ్య నీ ఇంటిలో సంచరించడానికి నువ్వు ఆశపడితే నువ్వు నిజమే పలకాలి. Praise the Lord. హల్లెలూయా. That is the first step we should learn today. క్రైస్తవ జీవితంలో మనము నేర్చుకోవలసిన మొట్టమొదటి మెట్టు. Dear friends, స్నేహితులారా, I was founded a girl, very small girl. I founded a small girl in one slum area. ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న అమ్మాయిని నేను చూశాను. And we was distributing food. మేము ఆహారాన్ని పంచుతున్నాం. And she was coming about 4-5 times with a bowl. అయితే ఆహారాన్ని పంచేటప్పుడు ఒకే అమ్మాయి ఆ అన్నం కోసం 3-4 సార్లు వచ్చింది. I was founded her. She's taking one bowl and keeping in the house, and she's coming with a fresh bowl. ఒక పళ్ళెం పట్టుకుని అన్నం పెట్టుకుని ఇంటికి వెళ్ళి అది ఇంట్లో పెట్టి ఇంకో పళ్ళెం తీసుకుని వచ్చి మళ్ళా పెట్టుకుని అట్లా 4 సార్లు చేసింది. Yes, before yesterday we done this ministry. ఇది నేను మొన్న చేసిన పరిచర్య ఇది. And in a dumping ad in Guntur. గుంటూరులో డంపింగ్ యార్డ్ అనే ఒక ప్రాంతంలో ఈ పరిచర్య చేశాను. And then I hold her and I ask her,
for whom you are taking all these plates? ఇన్నిసార్లు వచ్చి ఆహారం తీసుకెళ్తున్నావు, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు అని అడిగాను. And she told me, one plate for my brother, ఆయన one plate చెప్పింది, for my daddy, one plate for my mother, one plate for me. ఆయన చెప్పింది ఒక ప్లేట్ ఏమో మా అమ్మకి, ఒక ప్లేట్ ఏమో మా అన్నయ్యకి, ఒక ప్లేట్ ఏమో మా సహోదరికి అని చెప్పింది. And I found out how much love she have for her family. దాన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తుందో Praise the అర్థమైంది. Lord. She's a very small girl. I will show you her photo if you interested after later. తర్వాత నేను ఆ ఫోటో చూపిస్తాను. Very small girl. చిన్న అమ్మాయి. My dear brothers and sisters, సోదరులారా, what we are learning, ఏం నేర్చుకుంటున్నాం? we should love our family first. మన కుటుంబాన్ని ప్రేమించాలి కదా. If you love God, you love your family. దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీవు కుటుంబాన్ని ప్రేమిస్తావు. Praise the Lord. హల్లెలూయా. Many people that don't value their families, చాలా మందికి కుటుంబ విలువలు తెలియదు. they're unable to understand their children's valuable. పిల్లల విలువలు అర్థం చేసుకోవట్లేదు Many తల్లిదండ్రులు. parents, they're unable to see their children's how they are growing. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలు ఎలా ఎదుగుతున్నారో పట్టించుకోవడం My లేదు. dear brothers and sisters, సోదరి సోదరులారా, today Jesus born to you and to me to teach us to build our families. యేసయ్య ఈ రోజున మనకు నేర్పే పాఠం ఏంటంటే నీవు నేను మన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి. That is why Luke chapter 2 and verse 11 says the King Jesus was born at village of David. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడినట్లుగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. So David family was the feet of God. ఇదిగో దావీదు కుటుంబం దేవునికి ప్రియమైన కుటుంబం. David was a faithful man front of God. దేవుని ఎదుట నమ్మకమైన వాడు. David was growed his family for the glory of God. దేవుని మహిమ కొరకు తన కుటుంబాన్ని కాచాడు. He was respected all his family members to run them into the presence of the Lord. తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. God was founded his fear in his family. That's why God has chosen David's family to born in this world. అందుకనే దావీదుని తన యొక్క ఆయన ఎన్నుకొని తన కుటుంబాన్ని కూడా ఎన్నుకున్నాడు. Praise the Lord. హల్లెలూయా. If Jesus want to do some miracles through your family, you should give your family for opportunity to God. అయితే నీ కుటుంబంలో దేవుడు మేలు చేయాలని ఆశపడితే మీ కుటుంబానికి నీవు ప్రాధాన్యతను ఇవ్వాలి. Praise the Lord. హల్లెలూయా. Today Jesus is speaking to every family. ఈ రోజున యేసు ప్రతి కుటుంబముతో మాట్లాడుతున్నాడు. He is speaking to my family. మా కుటుంబంతో He is మాట్లాడుతున్నాడు. speaking to every family. ఈ స్వరం ఎంతమంది అయితే వింటున్నారో మీతో కూడా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు My dear మాట్లాడుతున్నాడు. brothers and sisters, సోదరి సోదరులారా, Jesus is a truth. యేసు సత్యవంతుడు. Jesus is a forgiving every sin. యేసు ప్రతి పాపమును క్షమించును. Jesus is giving to you salvation. యేసయ్య నీకు రక్షణను దయచేశాడు. Jesus is saving you and your family from whatever problems. యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి సమస్య నుంచి కాపాడాడు. Jesus is born in this world to rescue you and from your family from any troubles. ఈ లోకములో యేసయ్య పుట్టడానికి కారణము ఒకటే, నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి సమస్య నుంచి విడిపించడానికి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరి సోదరులారా, Isaiah chapter 9 verse 6 says, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినట్లుగా, can you read someone ఎవరైనా please? దయచేసి చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. చదవండి. Scotty, bring the water. Amen. Thank you. చాలా వందనాలు. Hallelujah. హల్లెలూయా. If we see here, there is names given to our Savior. ఇక్కడ మనం చదివినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయము
6వ వచనంలో రాయబడినట్లు For a child will be born into us, మనకు శిశువు పుట్టెను, a son will be given to us, మనకు కుమారుడు and అనుగ్రహింపబడెను, the government will be on his shoulder. ఆయన భుజము మీద రాజ్యభారముండును, His name will be called ఆయన పేరు Wonderful Counselor. Yeah, Wonderful Counselor, ఆశ్చర్యకరుడు, Mighty ఆలోచనకర్త, God, Eternal Father, బలవంతుడైన దేవుడు, Prince of Peace. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరి సోదరులారా, Jesus is born to build a kingdom. యేసు రాజ్యాన్ని కట్టడానికి యేసయ్య వచ్చాడు. Amen. ఆమేన్. We should believe this. ఇది నమ్మాలి. Jesus was born in this world to build his kingdom. యేసయ్య ఈ లోకానికి రావడానికి ఉద్దేశం యేసు రాజ్యము కట్టబడాలి. And he was started to building his kingdom by preaching good news into the unreached. అందుకనే ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఇదిగో సువార్త అందని ప్రాంతాల్లోకి వెళ్ళి యేసయ్య సువార్త ప్రకటించుట ఆరంభించాడు. His gospel is meaning he's building his kingdom on this earth. ఈ భూమి మీద యేసు తన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. My dear brothers and sisters, సోదరి సోదరులారా, we need to understand this ఇది very గమనించాలి. important issue. ఈ విషయాన్ని గమనించాలి మనం. Because Jesus was building his kingdom. యేసయ్య తన రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. And he was speaking with the fishermen. ఆయన మరి చేపలు పట్టే వాళ్ళతో He మాట్లాడాడు. was speaking with the sinners. పాపులతో మాట్లాడాడు. He was speaking with the prophets. మరి ప్రవక్తలతో He was మాట్లాడాడు. speaking with all different religions and different countries. రకరకాల కులాలు, గోత్రాలు, దేశాలు వారితో మాట్లాడాడు. He was speaking with everyone about his kingdom. ఆయన రాజ్యాన్ని గురించే మాట్లాడాడు. And everyone asking, how look like your kingdom? అందుకనే ఆయన అడిగారు, నీ రాజ్యం ఎలా ఉంటుందని అడిగారు. And Jesus says, my kingdom is not this kind of kingdom. అందుకనే యేసయ్య అన్నాడు, నా రాజ్యము భూమి మీద మీరు చూస్తున్న ఈ ప్రభుత్వాలు కాదు. Oh, in my kingdom you will see the peace and joy and forgiveness. నా రాజ్యములో సమాధానం, శాంతి కలుగుతుంది. Who are living in Jesus' kingdom, they should fulfill God's rules and regulations in this kingdom. ఈ యేసు రాజ్యములో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. Oh, we should forgive each other in this kingdom. ఆయన రాజ్యములో ఉన్న నియమ నిబంధనలో ఇంకోటి ఏంటంటే క్షమాపణ. Praise the Lord. హల్లెలూయా. How many you came here to celebrate Jesus with the forgiveness heart? ఎంతమంది ఈ రోజున ఈ క్రిస్మస్ పండుగలో క్షమాపణ హృదయముతో దేవుని ఆరాధిస్తున్నారు? Amen. ఆమేన్. We are singing so many Christmas songs. క్రిస్మస్ పాటలు బాగా పాడాం. Oh, we are celebrating so many candles, so many cakes we are cutting. కేక్ కట్ చేస్తా ఉన్నాం. And we are doing so many things. చాలా విషయాలు మనం చేశాం. But there is a lack to you, one thing, that is forgiveness. నీ జీవితంలో ఒకటి కొదువుగా ఉంది, అదేంటంటే క్షమాపణ. My dear brothers and sisters, సోదరి సోదరులారా, today we should understand. ఈ రోజున మనం గుర్తించాలి. Oh, we have to forgive. మనము క్షమించాలి. There is one brother was called me like last week. గడిచిన వారంలో ఒక సోదరుడు ఫోన్ చేశాడు. My dear brother and sister, సోదరి సోదరులారా, you should understand what he said to me. ఆయన నాతో చెప్పింది. He called me and he asked me, my wife is a regular believer to Jesus Christ. ఆయన ఫోన్ చేసాయా, నా భార్య దేవుని మందిరానికి వెళ్ళిద్ది, మంచి విశ్వాసి, But she's unable to forgive me. కానీ నన్ను క్షమించట్లేదు. I was done some mistakes. తప్పులు నేను చేశాను. And I told her openly. నేను చెప్పాను, నేను తప్పు చేశానమ్మా అని. And I asked her, please forgive me. నన్ను క్షమించమని నేను అడిగాను. But she is not allowing my forgiveness. కానీ ఆ క్షమాపణని అనుమతించట్లేదు. My dear brothers and sisters, సోదరి సోదరులారా, many times we don't care about forgiveness. కొన్నిసార్లు మనం క్షమాపణని మనం పట్టించుకోం. Many times we don't value what is forgiveness. క్షమాపణ యొక్క విలువ మనకు తెలియదు. If God's want work in your family, in your life, we should fulfill what God says to us. మనము
దేవుని చిత్తాన్ని ఆయన రాజ్యములో ఉండాలనుకునేవారు ఆయన చెప్పినట్లు చేయాలి. అదేంటంటే క్షమాపణ. Because Jesus was started to build his kingdom with the forgiveness. యేసయ్య తన రాజ్యాన్ని క్షమాపణ ద్వారా కట్టాడు. He started to forgiving sinners. ఆయన క్షమాపణ ద్వారా పాపులను He క్షమించాడు. started to forgive his neighbors and everyone. ఆయన పొరుగు వారిని క్షమించాడు. There are so many references if I want to show you. ఇలా చూపించుకుంటా వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి. My dear sister and brother, సహోదరి సోదరులారా, in this Christmas should be a bright Christmas in our life. ఈ యొక్క క్రిస్మస్ ప్రకాశవంతమైన క్రిస్మస్ గా మారాలని నేను ఆశపడుతున్నాను. Praise the Lord. హల్లెలూయా. I believing I was expecting from you will be preach this good news to many people. మరియు దేవుని ఉద్దేశం నా ఆశ ఏంటంటే ఈ శుభవార్తను తీసుకువెళ్ళి అనేక మందికి చెప్పాలి. I am so grateful and thankful to Jesus because I want to tell you one testimony. ఎందుకంటే నేను దేవునికి చాలా కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకంటే ఆయన సాక్షిగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. In 2019 Christmas I was with my brother and sister here. మరి గడిచిన సంవత్సరం 2019 క్రిస్మస్ లో ఇక్కడ మరి సేవకులతో ఈ మందిరంలో కలిసి దేవుని ఆరాధించాను. And I asked God, Lord, I want to see many young people in this church. అయితే అప్పుడు నేను ప్రార్థించాను, అయ్యా యవనస్తులు కావాలి ఈ మందిరానికి అని ప్రార్థన చేశాం. I can see here so many young people are here. ఇక్కడ యవన బిడ్డలు ఇక్కడ చూడడాన్ని బట్టి దేవుని I స్తుతిస్తున్నాను. can see sisters, some young sisters are here. సహోదరులు ఇక్కడ ఉన్నారు, యవన సహోదరులు ఇక్కడ I am ఉన్నారు. seeing new faces, brand new faces. కొత్త ముఖాలు నేను చూస్తున్నాను. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and సోదరి sisters, సోదరులారా, we should increase God's kingdom. దేవుని రాజ్యాన్ని మనము విస్తరింప చేయాలి. God has given to you this responsibility today. ఈ బాధ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. There are so many young people are perishing on the roads and streets. ఈనాడు యవనస్తులు బయట లోకపరమైన అభివృద్ధిలో వాళ్ళు ఉన్నారు. We should go and bring them into God's kingdom. యవనస్తుల్ని దేవుని రాజ్యములోనికి తీసుకురావాలి. God is looking unto you to preach gospel today. ఈ రోజున ఆ సువార్తను నీవు వారికి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. We are celebrating Jesus' birth every year. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజును మనం జరుపుతున్నాం. But there are so many thousands and lakhs of people, they don't know what is the Christmas. ఇంకా అసలు క్రిస్మస్ ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది. 2 days back we was started to celebrate Christmas among very poorest of the poor people. మరి 2 రోజుల క్రితం 2 days బ్యాక్ Yes. 2 రోజుల క్రితం మరి చాలా పేద ప్రాంతాల్లో మేము కార్యక్రమాన్ని చేశాం. And we see the people don't know who is a Jesus Christ. యేసుని గురించి తెలియని వారు ఉన్నారు. And they don't understand who is a Jesus. యేసు అంటే ఎవరో వారికి తెలియదు. When we was introduced Jesus, they felt so happy. అక్కడ యేసయ్య గురించి చెప్పినప్పుడు వారందరూ సంతోషించారు. They accepted Jesus Christ into their hearts. వారి హృదయాల్లోనికి యేసయ్యను అంగీకరించారు. And they gave their life to Jesus. వారి జీవితాన్ని యేసుకి సమర్పించారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరి సోదరులారా, we should reach our neighbors with this Christmas message. మన పొరుగు వారికి ఈ క్రిస్మస్ సమాచారాన్ని తీసుకువెళ్ళాలి. We should preach this gospel into our neighbors. మన పొరుగు వారికి ఈ యొక్క క్రిస్మస్ వార్తను అందించాలి. Let me ask you one thing. ఒక విషయాన్ని అడగనా? How many you was said happy Christmas to your neighbors here? మీ పొరుగు వారికి ఎంతమంది హ్యాపీ క్రిస్మస్ చెప్పారు? No. Come on, mama, come on. How many? ఇటు ముందు కాళ్ళే ఉంది ఏజ్. అందాల తారారుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుదు. అందాల తారారుదించే నాకై అంబార
అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగెనాలు అమర కాంతిలో ఆది దేవుని జాడ ఆశించే మనసు పయనమైతిని అందాల Come on everyone. నాకై అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుదు విశ్వాస యాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించే నాలో విజయ పదమున విశ్వలనేలేటి దైవ కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగును అందాల అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, సోదరి సోదరులారా, we are meditating what is God's kingdom. దేవుని రాజ్యం అనగా ఏంటి And అనే దాని మీద ధ్యానిస్తున్నాం. We found that there is one rule: we should forgive. రాజ్యములో దేవుని రాజ్యములో ఉన్న నియమ నిబంధన ఏమంటే క్షమించాలి. Jesus born in this world to forgive all the world. ఆయన ఈ లోక ప్రజలందరినీ క్షమించాడు. And Jesus says, I am the way, I am the truth, I am the life. యేసయ్య అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాడు. If whoever follow me, they never die. ఆయనను వెంబడించిన వారు ఎవ్వరు నశింపక నిత్య జీవము They will పొందుదురన్నాడు. see the eternal life. వారు నిత్య జీవమును చూచెదరు. My dear brothers and sisters, స్నేహితులారా, Jesus born in this world to forgive everyone. యేసయ్య పుట్టింది క్షమించడం నేర్పడానికి. Praise the Lord. హల్లెలూయా. Whenever you forgive your wife, your husband, your children, భర్త భార్యని క్షమించాలి, భార్య భర్తను క్షమించాలి, తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమించాలి, బిడ్డలు తల్లిదండ్రులు క్షమించాలి. my dear brothers and sisters, స్నేహితులారా, then we see real Christmas in our family. అదే నిజమైన క్రిస్మస్ మన గృహాలలో. Give big claps to చప్పట్లు కొట్టి God. దేవుని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, స్నేహితులారా, today Jesus want born in our life to forgive others. యేసయ్య నీ ఇంటిలో పుట్టింది ఇతరులను క్షమించడానికి. He want to born today in your personal life నీ వ్యక్తిగత జీవితంలో యేసయ్య పుట్టడానికి ఇష్టపడుతున్నాడు. to forgive others. అదేంటంటే ఇతరులను క్షమించుట. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many people, they don't value to forgiveness. చాలా మందికి క్షమించేటువంటి విలువ తెలియదు. Many people, they don't understand. చాలా మందికి అర్థం అవ్వదు. My dear brothers, స్నేహితులారా, it's a big, great and blessing thing to forgive. ఆశీర్వాదకరమైన జీవితమే క్షమించుట. Praise the Lord. హల్లెలూయా. And another word I want to say to you. ఇంకొక మాట నేను చెప్తాను. Jesus have another name here. యేసయ్యకి ఇంకొక పేరు ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో Prince of Peace. సమాధానకర్త. What is his name? సమాధానకర్తకు అధిపతి. Praise the Lord. హల్లెలూయా. He want to give this gift to you today. ఆ యొక్క
బహుమానాన్ని నీకు ఇవ్వబోతున్నా. Praise the Lord. Hallelujah. He want to give you this gift. దేవుడు నీకు బహుమానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. This gift he want hand over to you. ఆ బహుమానాన్ని నీ చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. Praise the Lord. హల్లెలూయా. How many you ready to receive this gift? ఆ బహుమానాన్ని ఎంతమంది పొందుకోవడానికి ఇష్టపడుతున్నారు? His name Prince of Peace. ఆయన సమాధాన కర్తయగు అధిపతి. Praise the Lord. హల్లెలూయా. My dear brothers and sisters, స్నేహితులారా, we should spread Prince of Peace gift to others. సమాధానాన్ని ఇతరులకు ఇచ్చేవాళ్లే సమాధాన కర్తలు అవుతారు. We should carry this peace into everybody. ఈ సమాధానాన్ని మోసుకు వెళ్ళడమే సమాధానాన్ని ఇచ్చేవారు అవుతారు. Praise the Lord. హల్లెలూయా. In this Christmas, ఈ క్రిస్మస్ దినాన as a God children, దేవుని పిల్లలముగా, as Christ followers, క్రీస్తుని వెంబడించే వారుముగా, as believers of Christ, క్రీస్తు విశ్వాసులముగా, as the church of Christ, సంఘ క్రీస్తు as సంఘముగా, called by God, దేవుని చేత పిలువబడిన వారుముగా, you should carry this peace. ఈ సమాధానమును మీరు మొయ్యాలి. Hallelujah. హల్లెలూయా. Wherever you found unpeace, you should bring the peace to them. సమాధానము లేని చోట సమాధానాన్ని ఇవ్వాలి. కానీ Yes. many people, they are searching unpeace. Where is that? సమాధానాన్ని ఇవ్వడానికి బదులు ఆ సమాధానాన్ని పెడతారా ఇంట్లో? Come on, my friends. స్నేహితులారా, Jesus born to give a gift of peace. దేవుడు మన కొరకు పుట్టింది సమాధానమును ఇవ్వడానికి. I'm hopeless and I'm not worthy to glorify Jesus' name. వాస్తవంగా యేసయ్యని మహిమపరిచే ఆ అర్హత, యోగ్యత నాకు లేదు. I was a street beggar. నేను There is ఒకప్పుడు- nobody to give me even books and uniforms. ఒకప్పుడు వీధుల్లో తిరిగేవాడిని, చదివిచ్చేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. I didn't found Jesus who is the Savior. I don't know. ఆ దినాల్లో నాకు యేసయ్య గురించి తెలియదు, ఆ రక్షకుని గురించి తెలియదు. I was trying to fill my stomach by begging. నాకు ఒకటే తెలుసు, ఆకలేస్తుంది, అడుక్కుని అన్నం తెచ్చుకోవాలని. My mom was a very poor woman. She's always go for labor work and win some money. మా తల్లి చాలా పేదరాలు, పొలంకి వెళ్ళి ఏదో డబ్బులు తెచ్చుకునేది. She's unable to feed her 5 children. మేము 5 పిల్లల్ని పెంచే అవకాశాలు లేవు. That's why my mom was decided to keep us in different orphanages. అందుకనే మా తల్లి గారు హాస్టల్లో అక్కడక్కడ పెట్టింది మమ్మల్ని. We growed in the orphanages. ఆ హాస్టల్లో మేము పెరిగాం. My friends, స్నేహితులారా, at the age of 14, I was decided to kill myself. నా వయసు 14 సంవత్సరాలు. అప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. Because I felt lonely, I felt alone, I felt there is no one to give me life. ఎవరు లేరు నాతో, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక చనిపోవటమే మంచిది, ఒంటరిని నేను, నా బతుకు ఎందుకని అనుకున్నా. My dear friends, స్నేహితులారా, 1994 February 9th morning, I think 10-11 o'clock, I was in the Vijayawada railway station. మరి 94వ సంవత్సరం ఫిబ్రవరిలో విజయవాడ రైల్వే స్టేషన్కి చేరా. And I was sitting on the platform. I was looking, many people are walking into the trains with good clothes and good bags and many blessings. ఆ రైల్వే స్టేషన్లో ప్రజలు, వారు ప్రయాణాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళు మంచి మంచి వస్త్రాలు వేసుకుని మరి స్టేషన్లో ఉండడం నేను చూశాను. I was founded so many young people, they was going by trains to study. కొంతమంది యవన బిడ్డలు ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు కాలేజీలకి, స్కూల్స్కి. But I was given up my life. I decided to kill myself. అప్పుడు నన్ను నేను
ఆత్మహత్య Why I want to live in this world without anybody help? ఓ ఎవరు నాకు సహాయం చేయనప్పుడు ఇక ఎందుకు నేను బ్రతకాలి? Why this life empty? I want to kill myself. ఓ నేను ఇక బ్రతకలేను, నన్ను నేను చంపుకుంటాను అనుకున్నా. And I went into the Gundala mountain. విజయవాడ గుండదల కొండ ఎక్కాను. And I was standing in front of the cross on the top of the mountain. ఆ కొండ మీద చివరగా సిలువ ఉంటది అక్కడ. I was standing and I crying. అక్కడ నిలబడి ఏడుస్తున్నా. Lord Jesus. యేసయ్యా. My mother was teaching me the prayer, how to pray to God at the age of 5 years. నేను 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా తల్లి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించింది. And that prayer I was praying to Jesus on the top of the mountain. ఆ ప్రార్థన కొండ మీద నేను చేయడం మొదలు పెట్టాను. Lord Jesus, యేసయ్యా, forgive my sin. నా పాపమును క్షమించండి. Forgive me, Lord, what I done mistakes in my life. నేను నీ ఎదుట చేసిన తప్పిదములు క్షమించయ్యా. Lord, I want to come to you. నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. I don't want to live any more days in this ఇక్కడ world. నేను బ్రతకలేనయ్యా. And after I pray, I ran into the behind the cross to jump from the mountain. అలా ఏడ్చి ఏడ్చి సిలువ వెనక ఆ కొండ మీద నుంచి దూకి వేద్దాం అనుకున్నా. When I was pushing my 2 feet, ఇక నేను దూకుదాము అనే సమయంలో I was hearing a voice behind me. వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. My son, నా కుమారుడా, my son, నా కుమారుడా, don't kill yourself. నిన్ను నువ్వు చంపుకోవద్దు. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. I forgiving you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. I forgiving you. నిన్ను క్షమిస్తున్నా. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. I don't understand who is this man. ఈయన ఎవరో నాకు అర్థం కాల. But all my fears gone. అయితే భయం పోయింది. When I had this voice, my fear was gone. ఆ స్వరం వినగానే నాలో ఉన్న భయం అంతా పోయింది. And I turned back and I seeing the Jesus on the cross. వెనక నుండి ఆ సిలువను నేను చూసినప్పుడు A light was coming upon me. అక్కడ ఒక వెలుగు నా మీద పడుతుంది. Immediately I was fall down on the ground. వెంటనే ఆ నేల మీద సాష్టాంగంగా మోకరించాను. Lord, దేవా, thank you Jesus saving my life. నా ప్రాణాన్ని రక్షించినందుకు వందనాలు. And when I closed my eyes, I was reading Jeremiah chapter 1 verse 4-5. కళ్ళు మూసుకున్నప్పుడు ఇర్మియా 1వ అధ్యాయము 3-4 వచనాలు కనబడుతున్నాయి. 4-5 verses. 4-5 వచనాలు. I chosen you before you born. నీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను I saw your mom womb. నీ తల్లి గర్భమందు నువ్వు రూపము కాక మునిపే నేను నిన్ను చూచాను. When I was reading all these verses, ఈ వాక్యాలన్నీ నేను వింటున్నాను. my dear brothers and sisters, స్నేహితులారా, and I understood Jesus want me. అప్పుడు నాకు అర్థమైంది యేసయ్యకి నేను కావాలి. Yes, Lord. yes. Okay, Father. సరే నాయనా, from today I follow you. నిన్ను వెంబడిస్తాను యేసయ్య. From today I hear from you. ఈ రోజు నుంచి నీ స్వరం వింటాను. From today I will fulfill whatever you commanding to me. నీవు నాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నేను పాటిస్తాను. And Jesus said to me, అప్పుడు యేసయ్య అన్నాడు, build my kingdom. నా రాజ్యమును కట్టు. Praise the Lord. Hallelujah. 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 My dear brothers and sisters, స్నేహితులారా, if you want to build a good kingdom, మంచి రాజ్యము కట్టాలంటే you need to start forgiving. క్షమాపణ ద్వారా ప్రారంభించు. If you want to see a great day in your life, నీ జీవితంలో గొప్ప వెలుగును నువ్వు చూస్తావు. great day. గొప్ప దినాన్ని చూస్తావు. If you want to see a great day in your life, నీ జీవితంలో గొప్ప దినం నువ్వు చూడాలంటే you should start your day with forgiveness. నీవు క్షమాపణ ద్వారా నీ జీవితాన్ని ప్రారంభించు. Praise the Lord. హల్లెలూయా. In America I was seeing one family. అమెరికాలో కుటుంబాన్ని నేను చూశాను. And morning before I wake up they was crying all together. నేను ఉదయం లేచినప్పుడు వారు ఏడుస్తున్నారు. They are sitting in their living room and they are crying. వాళ్ళు నివసిస్తున్న గృహంలో ఉండి ఆ కుటుంబం ఏడుస్తా ఉంది. And I was shocked. What happened? I don't know. ఏం జరిగిందో నాకు తెలియదు, ఆశ్చర్యపోయాను. And I reached them and I asked, may I know what happening? అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమైందని అడిగాను. And they said to me,
వాళ్ళు చెప్పారు, we are forgiving each other. అయ్యా మేము భార్యాభర్తలు చెబుతున్నారు ఒకరినొకరు మేము క్షమించుకుంటున్నామని చెప్పారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What a wonderful God. ఎంత అద్భుతమైన What దేవుడు, a wonderful Jesus. ఎంత What a wonderful Savior we have. ఎంత మంచి రక్షకుని My కలిగి dear brothers and sisters, స్నేహితులారా, do not carry any unforgiveness things from today. క్షమాపణ లేని జీవితాన్ని నువ్వు కొనసాగించొద్దు. Today you should live it. వాటిని విడిచిపెట్టే. Jesus born, we are celebrating Christmas with ఈ forgiveness. క్రిస్మస్ పండుగ క్షమాపణ ద్వారా ప్రారంభిద్దాం. Praise the Lord. హల్లెలూయా. You need to see your wife smiling. ఇక ఇవాళ నుంచి నీ భార్యతో నవ్వుతూ చూడు. Oh, today you should start with your joyful life. ఆనందంతో చూడు మీ భార్యని. Praise the Lord. హల్లెలూయా. My dear brothers and sisters, స్నేహితులారా, if we want to see real Christmas, నిజమైన క్రిస్మస్ అంటే we should forgive and we should bring peace. క్షమాపణ, సమాధానం. Praise the Lord. హల్లెలూయా. I'm going to close my message today. నేను ముగించబోతున్నా. Galatians chapter 4 verse 4-5 says, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Jesus born to redeem us. ఆ యేసయ్య ఎందుకు పుట్టాడంటే మనలను విమోచించడానికి పుట్టాడు. If you read Matthew chapter 1 verse 21, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు, he born to forgive sinners. మన పాపులను రక్షించడానికి యేసయ్య పుట్టాడు. And he born to forgive our sin. ఆయన మన పాపములను క్షమించడానికి పుట్టాడు. Whatever sin you made today, ఎంతటి పాపమైనా సరే, whatever sin you are carrying since long time, నీవు నీ జీవితంలో ఎంతటి పాపంలో నీవు ఉన్నా, today my Jesus born to forgive all your sin. యేసయ్య నీ పాపమంతటిని క్షమిస్తాడు. If you read First John chapter 4 verse 14, మొదటి యోహాను 4వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, and he is the God and Savior all the world. ఆయన లోక రక్షకుడని రాయబడింది. And he is the Savior of all the world. ఆయన మనొక్కలకే రక్షకుడు కాదు. Praise the Lord. హల్లెలూయా. మహారక్షకుడు. Praise the Lord. హల్లెలూయా. Let's stand all together. అందరూ నిలబడండి. Let's stand. అందరూ నిలబడండి. Turn left and right. మీ కుడి వైపు తిరగండి. First turn into your left. ముందు మీ ఎడమ వైపు వారితో తిరగండి. ఎడమ వైపు ఎవరు లేకపోతే కుడి వైపు తిరగండి. If a friend left and right, if there is nobody, you can turn back. కుడి వైపు ఎవరు లేరు, ఎడమ వైపు ఎవరు లేరు అంటే వెనక్కి తిరగండి. Okay, hold their hand. వారు చేయి పట్టుకోండి. Please come on. వారు చేయి పట్టుకోండి. Hallelujah. Let's do some exercise. ఆ ఎక్సర్సైజ్ చేద్దాం. షారోన్. Hallelujah. హల్లెలూయా. Tell them, చెప్పండి, Jesus born to you. యేసయ్య నీ కోసము పుట్టాడు. Praise the Lord. హల్లెలూయా. You should speak each other. మాట్లాడి పక్కన వాళ్ళతో ఈ చెప్పండి. Not here. You should preach. వింటం కాదు, నేను చెప్పింది చెప్పండి. యేసయ్య నీ కోసము పుట్టాడు. Oh, hallelujah. I can see lot of people are ఆ మాట smiling, చెబుతుంటే smiling. మీ ముఖంలో లైటింగ్ కనబడుతుంది. Praise the Lord. హల్లెలూయా. All glory to Jesus. యేసయ్యకే మహిమ All కలుగును. glory to Jesus. యేసయ్యకే మహిమ కలుగును. Hallelujah. హల్లెలూయా. And Jesus born to give us a peace. యేసయ్య నీకు సమాధానం ఇస్తున్నాడు. Can you say this word? ఇప్పుడు మీ పక్కలతో చెప్పండి, యేసయ్య జన్మించింది సమాధానము Amen. ఇవ్వడానికి Praise the Lord. పుట్టాడు. Hallelujah. హల్లెలూయా. Jesus born to give us peace. యేసయ్య సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. Hallelujah. హల్లెలూయా. Tell your neighbor. మీ పక్క వాళ్ళతో Now చెప్పండి. you turn other side. ఇప్పుడు ఇంకొకరితో చెప్పండి. Please turn other side. వేరే వైపు తిరిగి చెప్పండి. ఇంకొకరితో చెప్పని వాళ్ళకి చెప్పండి. Now east and now north and కుడి వైపు ఎడమవైపు లేకపోతే వెనక్కి తిరగండి. yes, amen. Hallelujah. హల్లెలూయా. శ్రీయేసుడు జన్మించే రేయిలో, శ్రీయేసుడు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ్ మయూరిలో, నేడు పాయాక బెత్లెహేమ్ మయూరిలో, శ్రీయేసుడు జన్మించే. Everyone come on. యేసుడు జన్మించే
మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలుడు అను నామమందున ఇమ్మానుయేలనేది నామమందున శ్రీ యేసుడు come on శ్రీ యేసుడు జన్మించెరేలో నేడు పాయాక బెత్లెహేమయూరేలో నేడు పాయాక బెత్లెహేమయూరేలో గొల్లలందరూ మిగుల ప్రీతిల్లగా గొల్లలందరూ మిగుల ప్రీతిల్లగా నూతవల్లంగా సువార్త నూతవల్లంగా శ్రీ యేసుడు నేలో శ్రీ యేసుడు జన్మించి నేడు పాయాక బెత్లెహేమయూరేలో నేడు పాయాక బెత్లెహేమయూరేలో హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. may god bless you and bless you entire family from today దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని అందరినీ కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా దీవించును గాక. be joyful entire our life with Jesus born యేసయ్య పుట్టుక ద్వారా నీ జీవిత కాలం అంతా సంతోషముగా ఉండు. amen హల్లెలూయా. today Jesus is born in our heart యేసు ఈ రోజున మన హృదయాల్లో జన్మించాడు. who born in the city of David the same savior today he is born in our heart యేసయ్య ఆ దావీదు పట్టణంలో పుట్టినట్లే మన హృదయాల్లో ఆయన జన్మించాడు. let's celebrate our savior ఆ రక్షకుణ్ణి మనము ఉత్సాహం చేద్దాం. if you want to see the celebration of Christmas in entire our life అదిగో నీ జీవితం అంతా పండగ సందడి చేయాలంటే two things don't forget రెండు విషయాలు మర్చిపోవద్దు. one you should forgive ఒకటి క్షమాపణ, second you should carry peace రెండవది సమాధానకర్తలుగా మారాలి. praise the Lord హల్లెలూయా. if there is any problem ఏ సమస్య ఉన్నా you should spread peace సమాధానమే పంపించాలి కానీ spread peace and forgiveness ఆ క్షమాపణని సమాధానం పంపడమే. amen ఆమేన్. this is the promise from God today ఈ రోజున ఇది దేవుని యొద్ద నుండి వచ్చిన వాగ్దానం ఇది. హల్లెలూయా. God bless you all మీ అందరి దేవుడు once దీవించును. again I'm thankful to Pastor Joyce and Anna and his family పాస్టర్ జాయ్స్ అన్న గారికి వారి కుటుంబానికి వందనాలు. I'm very grateful to God united us as a family to build his kingdom దేవుని రాజ్యాన్ని కట్టడానికి దేవుడు మమ్మల్ని కలిపాడు. hallelujah హల్లెలూయా. thank you to you all మీ అందరికి వందనాలు. God bless you all అందరూ అలాగే నిలబడినట్లయితే మరి కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈలోపు బ్రదర్స్ అక్కడ భోజనాలు వడ్డించడానికి అన్ని ఏర్పాట్లు